హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మనకు ప్రేమ, కొత్త జీవితం అనగానే కేవలం 20 ఏళ్ల వయసున్న కుర్రాళ్ళు, అమ్మాయిల గురించే గుర్తొస్తారు. కానీ 50 ఏళ్లు దాటిన ఒక మహిళ తన బాధ్యతలన్నీ పూర్తి చేసి, పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాక జీవితంలో మిగిలిపోయిన ఒంటరితనాన్ని పంచుకోవటానికి ఒక తోడుని వెతుక్కుంటే, సమాజం తన సొంత పిల్లలే ఆమెనొక ముద్దాయిలా చూస్తూ విమర్శిస్తే, బాహుబలిలో రాజమాత శివగామిగా విశ్వరూపం చూపించిన మన రమ్యకృష్ణ గారు ఈసారి ఒక సున్నితమైన అంతకంటే పవర్ఫుల్ అయిన ఒక మెచ్యూర్ ఉమెన్ పాత్రలో కనిపిస్తే ఆ ఎమోషన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఎస్, రీసెంట్ గా ఒకే ఒక్క ఎపిసోడ్ తో ఓటీటీనే షేక్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ హార్ట్స్ ని గెలుచుకుంటున్న గ్రిప్పింగ్ డ్రామానే సెకండ్ లవ్, ఏ ల్యాప్ ఆఫ్ ఫెయిత్. మరి ఆ ఒక్క ఎపిసోడ్ లో మన రమ్యకృష్ణ గారు చూపించిన ఆ అల్టిమేట్ లైఫ్ జర్నీ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. కథ శారద అనే 50 ఏళ్లు దాటిన మహిళ చుట్టూ తిరుగుతుంది. శారద భర్త కొన్నాళ్ల క్రితమే చనిపోతాడు. ఆమె తన జీవితాన్ని, ఇష్టాలని పక్కన పెట్టి చాలా కష్టపడి తన పిల్లలను పెద్ద చదువులు చదివించి వాళ్లకు పెళ్లిళ్లు చేస్తుంది. పిల్లలిద్దరూ తమ తమ జీవితాల్లో బిజీ అయిపోయి సిటీస్ లో సెటిల్ అయి శారదతో పూర్తిగా పట్టించుకోవటం మానేస్తారు. పండగలకు పబ్బాలకు కూడా కనీసం ఫోన్ చేయని పరిస్థితుల్లో శారద తన పెద్ద ఇంట్లో ఒంటరిగా తీవ్రమైన డిప్రెషన్ మరియు ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటుంది. ఈ ఒంటరితనం నుండి బయటకు రావడానికి శారద ఒక లోకల్ కమ్యూనిటీ లైబ్రరీ అండ్ ఎన్జిఓలో జాయిన్ అవుతుంది. అక్కడ ఆమెకు ఒక రిటైర్డ్ కాలేజ్ ప్రొఫెసర్ ఆనంద్ పరిచయం అవుతారు. ఆనంద్ భార్య కూడా క్యాన్సర్ తో చనిపోయి ఉంటుంది. ఇద్దరి ఆలోచనలు, వారి ఒంటరితనం ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తాయి. మంచి స్నేహితులుగా మారిన వీరు ఒకరికొకరు తోడుగా ఉంటే మిగిలిన జీవితం ప్రశాంతంగా గడపవచ్చని భావిస్తారు. ఈ మెచ్యూర్ లవ్ ట్రాక్ మరియు వారి మధ్య వచ్చే సంభాషణలు చాలా హార్ట్ టచింగ్ గా సాగుతాయి. ఇక ఎపిసోడ్ మధ్యలోకి వచ్చేసరికి ఊహించని పెద్ద ట్విస్ట్ వస్తుంది. శారద ఆనంద్లు రిలేషన్షిప్ లో ఉన్నారనే విషయం సోషల్ మీడియా మరియు లోకల్ సొసైటీ ద్వారా శారద పిల్లలకు తెలిసిపోతుంది. సమాజంలో తమ పరువు పోతుందనే అహంకారంతో కొడుకు కూతురు ఇద్దరు ఒకేసారి ఊరికి వస్తారు. శారద వయసుని, ఆమె క్యారెక్టర్ ని వేలెత్తి చూపిస్తూ దారుణంగా మాట్లాడతారు. కానీ ఇక్కడే రమ్యకృష్ణ తన మార్క్ పవర్ఫుల్ యాక్టింగ్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్తారు. తల్లయ్యాక తన జీవితాన్ని పిల్లల కోసం త్యాగం చేసింది నిజమే, కానీ తనకంటూ ఒక సొంత జీవితం, ఒక తోడుని ఎంచుకునే హక్కు ఉందంటూ శారద తన పిల్లలపైన ఎదురు తిరుగుతుంది. ఇక ఎపిసోడ్ ఎండింగ్ లో శారద తన పిల్లలకు, సమాజానికి కళ్ళెమ్మటే నీళ్లు వచ్చేలా పవర్ఫుల్ స్పీచ్ ఇస్తుంది. పిల్లలకు వయసొస్తే తోడు కావాలి, మరి ముసలితనంలో తల్లిదండ్రులకు తోడక్కర్లేదా అని ఆమె అడిగే ప్రశ్నలు అందరి కళ్ళు తెరిపిస్తాయి. శారద ఆనంద్లు ఒక చిన్న గుడిలో ఎలాంటి హంగామా లేకుండా ఒకరికొకరు మాలలు మార్చుకొని ఆ నమ్మకంతో కొత్త అడుగు వేస్తారు. కానీ డైరెక్టర్ అక్కడితో కథను హ్యాపీగా ముగించకుండా ఒక బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తారు. క్లైమాక్స్ లో ఆనంద్ గతానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుంది. ఆనంద్ మొదటి భార్య చనిపోలేదని, ఆమె బ్రతికే ఉందని, ఆమెను ఆనందే సీక్రెట్ గా ఉంచాడనే ఒక షాకింగ్ లెటర్ శారదాకు దొరుకుతుంది. ఆ లెటర్ చూసి శారద షాక్ లో ఉండగానే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఇదండి మన లేడీ టైగర్ రమ్యకృష్ణ గారు వన్ మ్యాన్ షోగా వచ్చిన సెకండ్ లవ్ ఫుల్ డీటెయిల్స్. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఇది కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.